హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన షో ఆల్రెడీ మీరు చూస్తుంటారు. హోరీ అసలు మామూలుగా లేదు. నామినేషన్స్ సూపర్ సూపర్ వాలిటేషన్ అయ్యాయి. ఫైర్ ఫైర్ అయినాయి నామినేషన్స్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో నలుగురు కంటెంట్స్ దగ్గరే బాగా ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అయ్యాయి. రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే సోనియా, పృథ్వీ, యష్మి, మణికంఠ, అసలు హైలైట్ నబిల్, వీళ్ళ నామినేషన్స్ హైలైట్గా ఉన్నాయి. అసలు ముగ్గురు కలిసి ఒకరి మీద వెళ్తున్నారు. అది ముగ్గురు, పృథ్వీ, సోనియా, నిఖిల్, వీళ్ళు ముగ్గురు కలిసి నబిల్ మీద పోతున్నారు. నబిల్ అయితే చించి వారేసినాడు. నామినేషన్ ప్రక్రియ దుమ్ము లేపాడు. ముగ్గురికి ముగ్గురికి సమాధానం ఇచ్చాడు. అలా ఉండాలి కంటెస్టెంట్స్. వాళ్ళు ముగ్గురు గేమ్ ప్లానింగ్ ఆడుతున్నారు. ఫస్ట్ నుంచి గేమ్ ప్లానింగ్. అసలు యాక్చువల్గా ప్రీవియస్ షో నుంచి పృథ్వీరాజ్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలా. ఈ అబ్బాయి ఆ మాటలు మాట్లాడుకుంటే కంపల్సరీగా పృథ్వీ వెళ్ళిపోయాడు. సో అతను ఈ వీక్ ఇంకా ఉన్నాడు. డ్యామ్ షూర్గా ఈ వీక్ కంపల్సరీ వెళ్ళిపోతాడు పృథ్వీరాజ్. ఎందుకంటే తనకి అగ్రెసివ్నెస్ అసలు ఎందుకు ఉన్నాడో బిగ్ బాస్లో అనేది అందరి క్వశ్చన్ మార్క్. అలాంటి కంటెస్టెంట్ తీసుకోవడం తప్పు. పృథ్వీరాజ్ అసలు అతని వ్యక్తి అసలు బిగ్ బాస్ సీజన్ ఇట్లా ఉండకూడదు నాకు బేసిక్గా. ఎందుకంటే అగ్రెసివ్నెస్, ఇష్టం వచ్చి వర్డ్స్ యూజ్ చేయడము, అసలు అతను లిమిట్ క్రాస్ అయిపోతున్నాడు. అసలు గత సీజన్లో వెళ్ళిపోవాల్సింది ఈ వీక్లోనే. ఈ వీక్ ఇంకా ఉన్నాడు. డ్యామ్ షూర్గా ఈ వీక్ కంపల్సరీ పృథ్వీరాజ్ లిమిట్ అయిపోతాడు. ఓపెన్ చెప్తున్నా. సరే, మిగతా మణికంఠని అందరూ బక్రా చేస్తున్నారు. పాపం మణికంఠ ఎందుకంటే అందరితో కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం కాదు. అందరికి అర్థమైతే అసలు గేమ్ ఎందుకు? ఒక వ్యక్తి గురించి ఎవరు అర్థం కాకుండా అతని గేమ్ ఆడితేనే గెలుస్తారు. సో మణికంఠ అయితే నామినేషన్ యష్మి భయంకరంగా వేసింది. నామినేషన్ వేయచ్చు, కానీ నామినేషన్ చేసే ప్రక్రియ చాలా చెండాగా ఉంది. యష్మి చేసింది మరి అంత కోపమా? అంత పక్క పెట్టినట్టు పట్టింది యష్మి మణికంఠ మీద. అట్లా వేసింది నామినేషన్. సో నాకైతే యష్మి నామినేషన్స్ మణికంఠ మీద చేసిన పద్ధతి నచ్చలే. తను యష్మి మీద పెద్ద తోపని అనుకుంటుంది. అది ఆ బిహేవియరే చాలా వరస్ట్గా ఉంది. యష్మి చేసిన నామినేషన్ ప్రక్రియ బిహేవ్ బాగాలేదు. సో నెక్స్ట్ పృథ్వీరాజ్ నామినేషన్స్ అసలు చందంగా, అసలు మాట తీరే బాగాలేదు. అసలు పృథ్వీరాజ్ చూడాలంటే షోలో అసలు ఇరెక్ట్ పోతుంది ఎవరికి. నాకనే ఇతరులకు అదే ఉంటుంది. వాళ్ళు లెట్స్ చూడాలి ఎలా ఉంటుంది ఏం కథ. నెక్స్ట్ గేమ్ ఈ వీక్ నుంచి పృథ్వీరాజ్ ఆట తీరు ఎలా ఉంటుందో గమనించాలా. నేను జరిగిన అబిల్ నామినేషన్స్లో కరెక్ట్ పాయింట్, కరెక్ట్ వర్డ్ చేశాను. అసలు తను సోనియా ఎలా మాట్లాడుతుంది, కనీసం సంచాలక్ ఫెయిల్ సంచాలక్ అని అబిల్ అంటుంది. ఓకే, మరి నువ్వేం చేసిన సంచాలక్ ఏంటి? అసలు ఫస్ట్ సంచాలక్ ఫెయిల్ అయిందే నువ్వు, సోనియా. మరి నబిల్ మీద ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? గేమ్ అదే ఇండివిజువల్ గేమ్ ఆడు. ముగ్గురు గెలుచుకునే గేమ్ ఆడడం ఏంటి అది? నిఖిల్ సపోర్ట్ లేకుండా నువ్వు ఆడలేవు, పృథ్వీరాజ్ సపోర్ట్ లేకుండా నువ్వు ఆడలేవు. మళ్ళీ నబిల్ అని అంటున్నావు. నబిల్ అసలు నామినేషన్స్ మాట్లాడిన తీరు సూపర్. నీకు ఎలా నచ్చిందో ఏమో కానీ నాకైతే సూపర్ నచ్చింది. పాయింట్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నామినేషన్స్ మాట్లాడేది సోనియాతో అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు వస్తున్నారు? ముగ్గురు గేమ్ ప్లాన్. అసలు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. ఇలా ముగ్గురు గేమ్ ప్లాన్. ఆ ముగ్గురు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతానే కానీ షో బాగుండదు. ఎందుకంటే నా అభిప్రాయం, ఇప్పుడు ఒక సింగిల్ వ్యక్తి తన గురించి మాట్లాడేటప్పుడు మిగతా కంటెస్టెంట్స్కి ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సోనియా నీకు సపోర్ట్ చేయకుండా గేమ్ ఆడలేదు, పృథ్వీరాజ్ లేకుండా గేమ్ ఆడలేదు. ఇష్టం వచ్చి ఫెయిల్ సంచాలకంట. సరే, వీరితను ఫెయిల్ సంచాలక అంటున్నావు, మళ్ళీ నువ్వేం ఉద్ధరించింది ఏంటి? నువ్వు అసలు ఫెయిల్ సంచాలక నువ్వే కదా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే. సో హైలైట్ తర్వాత చూస్తే యష్మి షోనే నామినేట్ చేయడం ఆ షాక్. ఎవరికి? షోనే నామినేట్ చేయలేదు. సో నేను ఓవరాల్ ఎలిమినేషన్ ప్రాసెస్లో బాగా హీట్ ఎక్కింది, వీడి చర్చ జరిగింది. సో ఎనీహౌ నామినేషన్స్ అయితే 4-5 నామినేషన్స్ అయితే బాగా హాట్గా జరిగాయి మిగతా నామినేషన్స్ పోల్చుకుంటే. సో ఓవరాల్ వ్యూలో వచ్చి నేను జరిగిన నామినేషన్ ప్రక్రియలో వచ్చి ముగ్గురు కలిసి ఒకరి మీద దండయాత్ర అయిపోవడట్టు నాకు అది అనిపించింది. పృథ్వీరాజు, సోనియా, నిఖిల్ ముగ్గురు ఇండివిజువల్ గేమ్ కాదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నబిల్ ఖచ్చితంగా పాయింట్ మాట్లాడి ఇరగదీశాడు. సో జస్ట్ నా రివ్యూ మాత్రం చెప్తున్నాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.